ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు క్లిక్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ కొట్టడం వలన నేను ఏదైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తానో డైరెక్ట్గా మీ ల్యాప్టాప్లోకి కానీ ఫోన్లోకి కానీ వచ్చేస్తాయి. అండ్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు రైట్ ఎ కమెంట్ మాత్రం మర్చిపోవద్దు. నేను ఏదైనా అప్డేట్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా డైరెక్ట్గా మీరు కమెంట్స్లో చెప్పడం వలన అవి నాకు తెలుస్తాయి. సో నేను అప్డేట్ చేసుకోవచ్చు వాటిని. అండ్ వన్ మోర్ థింగ్, నాకు చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏదైనా లొకేషన్స్ కానీ ఉంటే వైజాగ్లో కానీ విజయనగరంలో ఏవైనా వ్లాగ్ లొకేషన్స్ ఉంటే దయచేసి నాకు కమెంట్లో చెప్పండి. సో నేను అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేస్తాను. డెఫినెట్గా నా ఛానల్కి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ డోంట్ హెసిటేట్ టు రైట్ ఎ కమెంట్. అండ్ నీకు అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేస్తాం. దయచేసి వినండి. 2 నంబర్ 1 2 7 4 6 7 Haura Superfast Express. మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ ఇన్ శ్రీకాకుళం ఎపిసోడ్ నెంబర్ 1. సో రైట్ నో మనము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్నాము. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడున్నామంటే ఉత్తర కాశీలో ఉన్నాము. సో ఈ ఉత్తర కాశీని మనకి చిన్న కాశీ అని కూడా అంటారు. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నాను. మనం ఈరోజు శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ఉన్నాము. సో ఈ శ్రీముఖలింగం ఏంటంటే బేసికల్గా మనకి చాలా పేర్లు ఉన్నాయి ఈ ఆలయానికి. ఒకటి శ్రీముఖలింగం అంటారు, ముఖలింగేశ్వర స్వామి అంటారు, శ్రీముఖలింగేశ్వర స్వామి అంటారు, అంటే చాలా పేర్లు ఉన్నాయి. సో బేసికల్గా ఈ గుడి యొక్క హిస్టరీ ఏంటంటే మనకి ఆ టైంలో అరౌండ్ 6th century నుంచి 12th century వరకు ఈ ముఖలింగం అనే ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు అనేది ఈస్టర్న్ గంగా డైనెస్టీకి క్యాపిటల్గా ఉండేది. ఆ టైంలో కింగ్ ఎవరంటే కర్మనబా దేవ 2 అనమాట. ఆయన 2nd generation కింగ్. ఆయన ఏం చేశారంటే ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం అనేది కట్టడం జరిగింది. అండ్ ఆల్సో ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే ఒకేసారి మనము 3 శివాలయాలు దర్శించుకోవచ్చు. 3 శివాలయాలు ఏంటంటే మధుకేశ్వర టెంపుల్ ఒకటి, సోమేశ్వర టెంపుల్ ఒకటి, భీమేశ్వర టెంపుల్ ఒకటి. ఒకేసారి 3 ఆలయాలను మనం దర్శించుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ఆలయం లోపలే మనకేంటంటే చాలా లింగాలు, ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి, దేవతలు ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి. అంటే యముడు ప్రతిష్ఠించిన లింగం ఒకటి, వరుణుడు ప్రతిష్ఠించిన లింగం ఒకటి, వాయువు ప్రతిష్ఠించిన లింగం ఒకటి, ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఒకటి. సో ఎందుకు ఈ ఆలయం అనేది నిర్మించడం జరిగిందని అంటే ఆ టైంలోని శైవులకి, వైష్ణవులకి ఆ టైంలోని యుద్ధాలు జరిగేవి. అంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పేసి గొడవలు జరిగేవి. సో అలాంటి గొడవలు ఏవి జరగకుండా శాంతంగా ఉండాలి, ఏ దేవుడైనా ఒకటే అని చెప్పడానికి నిదర్శనంగా మనకి ఈ గుడి కట్టడం అనేది జరిగింది. గుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ గుడి లోపల మనకి ఏంటంటే శ్రీముఖలింగేశ్వర స్వామి ఉంటారు. సో మనకి ఏదైనా మనం ఒక శివాలయానికి వెళ్ళేటప్పుడు మనం అక్కడ మన లింగం రూపమే చూస్తాము. అంటే ఒక లింగం ఉంటుంది, ఆ లింగానికి కానీ కళ్ళు కానీ ముక్కు కానీ ఏమీ ఉండవు, ఒక లింగం మాత్రం ఉంటుంది. అభిషేకాలన్నీ ఆ లింగానికే చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఆలయంలో ఏంటంటే శివుడికి కళ్ళు, ముక్కు అన్నీ ఆ లింగానికే ఉంటాయి. అది కూడా ఎవరు చెక్కింది కాదు, ఎవరో చేసింది కాదు, అది ఆటోమేటిక్గా ఆ లింగం అనేది ఫార్మ్ అయ్యింది. అండ్ ఆల్సో ఈ మొత్తం గుడి అంతాను మనకి మీరు చూసినట్లయితే ఈ గుడి మొత్తం కూడా ఇక్కడ కూడా మనం మొత్తం గుడి మొత్తం ఒరిస్సాలో ఉండే గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ టైప్లో మనకి ఈ గుళ్ళన్నీ నిర్మించడం జరిగింది. సో ఈ గుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ స్వామివారిని, శ్రీముఖలింగేశ్వర స్వామివారిని ఎవరైనా వచ్చి, ఏ భక్తులైనా వచ్చి దర్శించుకొని ఏ కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా అవి నెరవేరుతాయని ఇక్కడున్న గ్రామస్తుల యొక్క నమ్మకం. అందుకోసమే శ్రీకాకుళం టౌన్ ఏరియా దగ్గర నుంచి అరౌండ్ 43 minutes ట్రావెల్ చేసి ఈ ఊరు లోపలికి వచ్చి చాలామంది భక్తులు దర్శించుకుంటున్నారు. వేరు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఈ గుళ్ళకి వస్తూ ఉంటారు. సో అండ్ ఆల్సో ఎవరైనా కాశీకి వెళ్ళలేకపోయినా, అంటే ఎవరైనా వెళ్ళి కాశీని దర్శించుకోలేకపోయినా వాళ్ళు వచ్చి ఈ చిన్న కాశీని దర్శించుకుంటారు. అంటే ఓల్డ్గా ఉండేవాళ్ళు, వెళ్ళలేని పరిస్థితులు ఉండేవాళ్ళు ఈ చిన్న కాశీని కూడా వచ్చి వాళ్ళు దర్శించుకోవచ్చు.
ఈ గుడి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, చాలా చూపించడానికి చాలా లోపల చాలా గుళ్ళు ఉన్నాయి. సో ఇంకా మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా వీ కెన్ ఎక్స్ప్లోర్ శ్రీ ముక్కలింగేశ్వర స్వామి ఆలయం. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే గుడి ఎంట్రన్స్. అవతారాలు అరౌండ్ ఈ గుడి కట్టి 119 సంవత్సరాలు అయ్యింది. ఇది దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. సో అండ్ దీనికి సంబంధించిన టెంపుల్ ఇది. సో నేను మొత్తం అంతా ఒరిస్సా మనకి ఎలాగైతే టెంపుల్స్ ఉంటాయో సేమ్ అదే ఆర్కిటెక్చర్. ప్రతి గుడి మీద మనకి ఇలా శిల్పాలు ఉంటాయి, చూసారా? ప్రతి గుడి మీద మనకి శిల్పాలు ఉంటాయి. ఇది మెయిన్ అన్నమాట, మెయిన్ ఆలయం. శ్రీ ముక్కలింగేశ్వర స్వామి ఉంటారు ఈ ఆలయంలోనే. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఈ గణపతి ప్రతిమ అంట. పేరు వచ్చేసి డుండి గణపతి ఒక ప్రతిమ అంట. వినాయకుడి యొక్క ఆలయం ఇది. ఇలా ప్రతి గుడి మీద మనకి ఇలా శిల్పాలు ఉంటాయి. ఓల్డ్ ఆర్కిటెక్చర్ చూడండి, ఆ టైంలో 8th సెంచరీ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ మొత్తం అన్నీ. ఇది చూడండి, ఇది అగ్ని ప్రతిష్ఠించిన లింగం. ఇది మనకి అరుణాచలంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అరుణాచలంలో కూడా అగ్నిలింగం, వాయులింగం ఇవి లింగాలు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో ఈ గుడి కూడా సేమ్ మనకి. ప్రతి గుడి మీద ఆ గుడి యొక్క అంటే ఒక్కొక్క చరిత్రని చెక్కారు చూడండి. సేమ్ ఇది కూడా ఒరిస్సా అలాగే ఉన్నాయి. స్టోన్ మాత్రం చెక్కి చదవలేదు, అలాగే ఉంది. కొన్ని ధ్వంసం అయ్యాయి, కొన్ని బాగున్నాయి. రాయి మాత్రం చెక్కు చెదరలేదు. ఇది కుమారస్వామి. ఇది కుమారస్వామి యొక్క ఆలయం. ఇది చూడండి, విష్ణుమూర్తి యొక్క బొమ్మ. ఇది ఏంటంటే ఆ టైంలోనే శైవులకి శైవులకి వైష్ణవులకి గొడవలు అయ్యాయి కదా, వాటికి ఆ గొడవలు ఆపడానికి అందరూ ఒకటే అని చెప్పడానికి మనకి ఇలా విష్ణుమూర్తి యొక్క బొమ్మలు కూడా పెట్టారు వీటి మీద. ఇది వచ్చేసి యముడు ప్రతిష్ఠించిందంట, ప్రతిష్ఠించిన శివలింగం ఇది. సో దీని మీద కూడా ఆర్కిటెక్చర్ చూడండి. ఇది కూడా అరౌండ్ 8th సెంచరీ. చండకేశ్వరుడు. నైరుతి ప్రతిష్ఠించిన లింగం ఇది. నైరుతి లింగం. అష్టలింగంలో ఇతని పేరు నైరుతీశ్వరుడు. శివలింగం. వారాహి పార్వతీ అమ్మవారు. ఇవన్నీ శివుడి యొక్క బొమ్మలు. ఇవి వరుణుడు ప్రతిష్ఠించిన లింగం. ఇది మన అరుణాచలంలో కూడా ఏదో చూపిస్తాను. అరుణాచలం సిరీస్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో కూడా మీకు ఇవన్నీ చూపిస్తాను.
ఇది కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. ఇది కుబేరుడు మనం ఇది చూస్తాం, మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు. ఇది వాయువు ప్రతిష్ఠించిన లింగం ఇది. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో మీరు చూసుంటారు మొత్తం నేను అన్ని లోపలున్న అన్ని ఆలయాల్ని నేను చూపించాను. అండ్ ఆల్సో అంటే దేవతలు ప్రతిష్ఠించిన ప్రతి లింగాన్ని మీకు నేను చూపించాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆల్సో ఎవరు వీడియోస్ చేయలేనివి ఏవైతే ఉన్నాయో వాటిని నేను రిఫర్ చేసి యూట్యూబ్లో అంతా చెక్ చేసి, సో నేను ఏ గుళ్ళకైతే ఎవరు వెళ్ళలేదో, ఏ ప్లేసెస్కి అయితే ఎవరు వెళ్ళలేదో ఆ ప్లేసెస్కి నేను వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం ఒక బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు బూస్టప్ ఇస్తే డెఫినెట్గా నేను ఎంత దూరం వెళ్ళైనా వీడియోస్ చేస్తాను. అండ్ ఆల్సో ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ రూపంలో కింద రాయండి. సో మీరు కమెంట్ రాస్తే నేను ఇది అప్డేట్ చేసుకోవాలన్నా, అప్గ్రేడ్ చేసుకోవాలన్నా నాకు ఒక ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్. సో మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.